మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. ఢిల్లీలో ఎన్నికల నగారా మోగించాడు నరేంద్ర మోడీ. వచ్చే నెలే ఎన్నికలు ఢిల్లీలో. అయితే మొన్న ఆయన ఢిల్లీ వెళ్ళింది కాలేజీల ఫౌండేషన్ స్టోన్ వేయడానికి. ఆ సందర్భంగా ఆయన ప్రసంగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ మీద, ముఖ్యంగా కేజ్రీవాల్ మీద దాడి చేయడానికి ఉపయోగించుకున్నాడు. ఇది సహజమే కదా, ప్రత్యర్థుల మధ్య దాడి, ఆరోపణ అనేటటువంటిది. అయితే ఈ సందర్భంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా, పత్రికలంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ కేజ్రీవాల్ మీద ఎక్కుపెట్టినటువంటి బాణాలు, అస్త్రాలు, వాటి గురించి ప్రముఖంగా ఇచ్చాయి. మిత్రులారా, ఇదంతా మనకు పైకి కనిపించేటటువంటి యుద్ధం అండి. కానీ ఎన్నికల సందర్భంలో ముఖ్యంగా ఆరితేరిన రాజనీతిజ్ఞులు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటటువంటి యుద్ధం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రత్యక్ష యుద్ధం, రెండు పరోక్ష యుద్ధం. ప్రత్యక్ష యుద్ధం అంటే ఇదిగో మాటల దాడులు, ఆరోపణలు. సో అవే అస్త్రాలు. ఆరోపణలు, ఒకరి మీద ఒకరు చేసుకునేటటువంటి నిందలు, ఇవే అస్త్రాలు ప్రసంగాల రూపంలో. కానీ కనిపించినటువంటివి వ్యూహాలు ఉంటాయి, ఎత్తులు ఉంటాయి. అవి కనిపించినటువంటి యుద్ధ రచనలో వాళ్ళు ప్రయోగించేటటువంటి అస్త్రాలన్నమాట. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రముఖంగా కేజ్రీవాల్ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడినటువంటి మాటలనే మీడియా చెప్పారు కదా. అయితే ఆయన ఎవరికి తెలియకుండా చేస్తున్నటువంటి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వచ్చాయి. అవి మీకు నేను చెప్తాను. ముఖ్యంగా అన్ని పత్రికలు ఆయన చేసినటువంటి దాడి ఏమిటాయంటే, కీలకంగా అందరూ కూడా मैंने अपना घर नहीं बनाया, मैं अगर चाहूँगा तो मैं भी शीश महल बना सकता हूँ, लेकिन नहीं बनाया, मैं गरीबों को పక్కా మకాన్ బనానా చాహతా. ఆయన తన ప్రసంగంలో, మొన్న చేసినటువంటి ప్రసంగంలో బ్లాటెంట్ అటాక్ అగైన్స్ట్ ద ఆమ్ ఆద్మీ పార్టీ, ఎస్పెషల్లీ కేజ్రీవాల్. సో ఆయన చేసినటువంటి అటాక్లో చాలా జనానికి, కామన్ మ్యాన్కి కూడా ఆకట్టుకునేటటువంటిది ఏమిటయ్యా అంటే, మిత్రులారా, నాకు ఒక సొంత ఇల్లు లేదు, నేను ఇల్లు కట్టుకోలేదు అన్నాడు. అయ్యో, ప్రధానమంత్రి, ఆయనకి సొంత ఇల్లు లేదు. నేను కోరుకుంటే ఒక శేషమహల్నే కట్టుకోగలను, అద్దాల మేడనే కట్టుకోగలను. ఇది ఎవరి మీద వేసినటువంటి బాణమో మనకు తెలుసు. కేజ్రీవాల్ అద్దాల భవనం నిర్మించుకున్నాడని కదా ఆయన మీద వచ్చినటువంటి విమర్శ. దాన్ని పట్టుకొని ఆయన చాలా పదునైనటువంటి బాణాన్ని వాడాడు. అంతేకాదు, నాకెందుకు, నేను కట్టుకోగలను అద్దాల మేడ, కానీ పక్కా ఇల్లు పేదలకు కట్టివ్వాలి అది అని అన్నాడు. ఇంతేకాదు, ఇంకా చాలా అన్నాడు. అన్నా హజారేని వాడుకొని వీళ్ళందరూ కూడా ఏ బేమాన్ లోగ్ అన్నాడు. బేమాన్ లోగ్ అంటే డిజానెస్ట్ పీపుల్, అంటే మోసకారులు, నిజాయితీ లేనటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పి, వీళ్ళు పేదలకు ఆరోగ్యం విషయంలో ఘోటాల, పిల్లల చదువు విషయంలో ఘోటాల, అలాగే లిక్కర్ వ్యాపారం విషయంలో ఘోటాల, ఉద్యోగాల భర్తీ విషయంలో ఘోటాల అంటే స్కామ్ అన్నమాట. అంటే కుంభకోణం, అన్నిట్లోనూ కుంభకోణమే. కానీ ప్రపంచమంతా, మనకంతా తెలిసింది ఏమిటయా అంటే, విద్యా ఆరోగ్య రంగాల్లో కేజ్రీవాల్ ఢిల్లీలో విప్లవాత్మకమైనటువంటి ప్రయోగాలు చేశాడు. అది అందరికీ రోల్ మోడల్ అనేటటువంటిది మనకి తెలుసు, మనం విన్నాము. నేనైతే చూడలేదు, కానీ అందరూ కూడా వెళ్ళిన వాళ్ళు చాలామంది, ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటారు ఢిల్లీలో ఆయన చేసినటువంటి ప్రయోగం. విద్య, వైద్యం, ఈ రెండు సామాన్యుడికి అందితే చాలండి. ఈ పరిపాలకులు ఇంకంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదు. అది కేజ్రీవాల్ చేశాడని, అందుకని ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్కి పట్టం కడుతున్నారు. అలాగే నేషనల్ పాలిటిక్స్ విషయంలోకి వచ్చేటప్పటికి, మొత్తం దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి, కేంద్ర ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి బీజేపీకి పట్టం కట్టారు. సో దేశానికి నరేంద్ర మోడీని రాజును చేసి, ఢిల్లీకి రాజును మాత్రం కేజ్రీవాల్ని చేశారు. కానీ ఇప్పుడు చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నాడు నరేంద్ర మోడీ. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ హస్తినాపురం మన హస్తగతం కాకపోతే చాలా కష్టం, పరువు పోయేలా ఉందని చెప్పేసి ఒక దెబ్బకి అక్కడ కాంగ్రెస్ని ఎలాగూ
దెబ్బతీసి కాంగ్రెస్ ఓటింగు మొత్తం కాంగ్రెస్ బలాన్ని అంతా తను లాక్కుంది ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఒకే ఒక దెబ్బకి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రతి రాష్ట్రంలోనూ పోతుంది, దాని ఉనికి పోతుందని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ మట్టి గరిచిపోవాలి. దానికి కాంగ్రెస్ ఢిల్లీలో కాంగ్రెస్ని ఓడించడమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీని ఈసారి ఓడిస్తే కేజ్రీవాల్ నిజాయితీపరుడు, గొప్ప అది చేశాడు ఇది చేశాడని చెప్పుకుంటున్నారే, ఆల్రెడీ ఆయన స్కామ్లో ఇరుక్కున్నాడే, ఆయనకు రాజకీయ చరిత్ర లేకుండా చెయ్యాలంటే నిజంగా నేషన్ వైడ్గా ఢీకొంటున్నది అటు రాహుల్ గాంధీ, ఇటు కేజ్రీవాల్. ఎక్కువగా వీళ్ళు అదాని విషయంలో దాడి చేస్తూ ఉంటారు మోడీని. అందుకని మోడీ ఢిల్లీని ఈసారి చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాడు, ఏమైనా సరే చేయాలని చెప్పి. సో ఇట్లాంటివి చాలా ఆరోపణలు చేశారు. ఇవన్నీ కూడా నేషనల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మనకు ప్రముఖంగా కేజ్రీవాల్ మీద మోడీ చేసినటువంటి దాడి మనకి వార్తలు వచ్చాయండి. కానీ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. ఇదంతా ప్రత్యక్ష యుద్ధంలో మోడీ సంధించినటువంటి అస్త్ర పరంపర అన్నమాట. అయితే పరోక్షంగా ఆయన ఏం చేస్తున్నాడంటే, హర్యానాలో ఎలాగూ కాంగ్రెస్ వాళ్ళు జాట్స్ని నమ్ముకుంటే జాట్లకు వ్యతిరేకంగా ఉన్న అన్ని కమ్యూనిటీలని ఎలా ఏకం చేసుకున్నారు, ఇక్కడ కూడా కొంత వ్యూహరచన సాగుతోంది. జనవరి 1 రాత్రి 10:30కి పంజాబీ ఫేమస్ పాపులర్ సింగర్ దిల్జీత్ సింగ్ దోసాంజ్ ఆయన నరేంద్ర మోడీ ఇంటికి వెళ్ళాడు. నరేంద్ర మోడీ ఆయన్ని పొగిడాడు, నరేంద్ర మోడీని ఆయన పొగిడాడు, పాటలు పాడాడు. ఇది చాలా ప్రముఖంగా ఆ దిల్జీత్ సింగ్ వెళ్ళినటువంటి కొన్ని క్షణాల్లోనే ఇన్స్టాలో లక్షోపలక్షల లైకులు, షేర్లు, కామెంట్లు, మొత్తం ప్రపంచం అంతా. సరే వాళ్ళిద్దరు ఒక సింగర్ ఆయన్ని కలవడం పెద్ద సమస్య కాదు, కానీ పెద్ద వార్త కాదు, పెద్ద విషయం కాదు, ఎవరైనా కలవచ్చు. కానీ ఇక్కడ ఏమిటంటే ఈ దిల్జీత్ సింగ్ అనేటటువంటి ఆయన 2-3 ఏళ్లుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఏ నల్ల చట్టాలైతే కేంద్ర ప్రభుత్వం చేసిందో రైతులకు వ్యతిరేకంగా దాన్ని ఉపసంహరించుకోవాలి, మాకు మినిమం ప్రైస్ మా ప్రొడక్ట్స్కి కావాలని రైతులు ఆందోళన చేస్తున్నారే, ఆ ఆందోళన ఇంకా ఫలించలేదే, ఇంకా సరిహద్దులో ఒక రైతు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తున్నాడు స్టిల్ ఇప్పుడు ఇది నేను మాట్లాడుతున్న సమయానికి కూడా. సో అలాంటి రైతుల్ని కొంతకాలం క్రితం ఇదే సింగర్, పంజాబీ పాపులర్ సింగర్ ఈ దిల్జీత్ సింగ్ అనే ఆయన వెళ్ళి కొన్నాళ్ళ క్రితం రైతులకు మద్దతు పలికి వాళ్ళకు ₹1 కోటి విరాళం ఇచ్చి వాళ్ళకే మద్దతుగా కాన్సర్ట్ చేసి కెనడా వెళ్ళి అక్కడ కూడా రైతులకు మద్దతుగా కాన్సర్ట్ చేసి అక్కడ కెనడా నాయకుల్ని కూడా మెప్పింపజేసి రైతుల ఆందోళనని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చినటువంటి సింగర్ అన్నమాట ఈ దిల్జీత్ సింగ్ అనేటటువంటి అతను. ఒక పక్క కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది ఉద్యమం చేస్తూ పోరాడుతూ యుద్ధం చేస్తున్నటువంటి రైతులకు మద్దతు ఇచ్చినటువంటి సింగరు ఇప్పుడు మోడీని కలవడం ఏంటి, మోడీని పొగుడుతూ మాట్లాడడం ఏంటి అనేటటువంటిది ఈ సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా మీకు కనిపించదు. సోషల్ మీడియాలో ఈ వార్త మనకి కనిపిస్తుందన్నమాట. ఇక్కడ విషయం ఏమిటంటే మిత్రులారా, ఢిల్లీలో 19% పంజాబీల శాతం అక్కడ పంజాబీల సంఖ్య ఉంది. గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులు ముఖ్యంగా నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఎన్నికల సమీపించినప్పుడు వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉంటాయి, ఏ శత్రుత్వాలు ఉండవు అనేటటువంటిది ఇదన్నమాట. పంజాబీల సంఖ్య 19% ఉంటే 5 to 6% 6 ఉంటారు. సో పంజాబీలకు అంతటికీ కూడా ఆరాధ్యనీయుడైనటువంటి ఒక సింగర్ మోడీని పొగడడం వల్ల దాని ప్రభావం ఎంత ఉంటుంది చెప్పండి. ఈ పంజాబీల సంఖ్య దాదాపు 13 నుంచి 15 సీట్ల మీద ప్రభావం చూపించవచ్చు అని చెప్పేసి ఒక వార్త అన్నమాట. ఇది మతలబ్. తెర వెనక యుద్ధంలో ఏ ఆయుధాలు పదును పెడుతూ ఉంటారో నాయకులు, ముఖ్యంగా మోడీ, అందులో ఇది ప్రధానంగా ఒకటండి. ఇంకొకటి ఏమిటంటే మీకు అజ్మేర్ షరీఫ్ దర్గా గుర్తుంది కదా, అక్కడికి ముస్లింలే కాదు హిందువులు కూడా వెళ్తూ ఉంటారు, అన్ని మతాల వారు వెళ్తూ ఉంటారు. అక్కడ చాదర్ సమర్పిస్తుంటారు, పుణ్య వస్త్రాన్ని సమర్పిస్తారు. చాలా ఫేమస్ దర్గా అన్నమాట. అది ఢిల్లీకి 300-400 కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్లో ఉంది. ఆ దర్గాకి
ప్రధాని నరేంద్ర మోడీ చాదర్ పంపించాడు. ఎవరితో? మైనారిటీస్ అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుతో పంపించాడు. సో ప్రధాని నరేంద్ర మోడీగా పంపించాడు. నరేంద్ర మోడీగా కాదు, ఇక్కడ హిందూ శక్తులు, ముఖ్యంగా హిందూ సేన అధ్యక్షుడు విష్ణుగుప్తా అనేటటువంటి ఆయన ఆ దర్గా మీద కేసు వేశాడు. ఆ దర్గా కింద శివ మందిరం ఉందనేటటువంటిది ఒక కేసు ఉంది, కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టు ఆ తాత్కాలిక ఆదేశాల మూలంగా దాని మీద విచారణ ఆగిపోయింది. కానీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదేమిటి, ఆ దర్గా కింద శివ మందిరం ఉందని మేము ఫైట్ చేస్తుంటుంటే, మేము ఆందోళన చేస్తుంటుంటే ఈయన చాదర పంపిస్తాడా నరేంద్ర మోడీ అని చెప్పేసి ఆయన ఓపెన్గానే షార్ప్లీ క్రిటిసైజ్డ్ నరేంద్ర మోడీ. సో ఆయన ఫైట్ చేస్తున్నాడు కాబట్టి అలా ఆయన పైకి అన్నాడు. ఇక పైకి అనకుండా హిందుత్వ శక్తులు చాలా కూడా తప్పు పట్టవచ్చు నరేంద్ర మోడీని. కానీ నరేంద్ర మోడీకి ఇక్కడ కావాల్సింది ఎన్నికల సమయంలో ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాలు కదా. ఢిల్లీలో ముఖ్యంగా ఎక్కువగా ఉండేటటువంటిది అటు ముస్లిం పాపులేషన్ని ఆకట్టుకోవాలంటే ఆయన చాదర్ అక్కడ పంపించాడు అజ్మీర్ దర్గాకి. పంపించిన వెంటనే అజ్మీర్ దర్గాకు సంబంధించినటువంటి ప్రముఖ నాయకుడు ఆ ముల్లా ఆయన నరేంద్ర మోడీని పొగుడుతూ ఆయన అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. నిత్యము మసీదుల కింద మందిరాలు ఉన్నాయని చెప్పేటటువంటి వాళ్ళు చాదర పంపించారు, ఇది చాలా గొప్ప పరిణామం అని చెప్పి ఆయన పొగిడాడు. సో ఆ పొగడ్త ప్రభావం ముస్లిం ఓటర్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది. మిత్రులారా, ఎన్నికల కాలంలో నాయకులు చేసే ఏ పని అయినా సరే రాజకీయ ప్రయోజనాల ఉద్దేశంతో ఉంటాయి అనేటటువంటిది ఈ ఘటనను కూడా మనం తీసుకోవాలన్నమాట. సామాన్యులు కాదు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ. ఒక్క ఎత్తు వేశాడంటే నరేంద్ర మోడీ ఇక ప్రత్యర్థి చిత్తు కావాల్సిందే. మరి ఇట్లాంటివన్నీ కూడా ఒక పక్క హిందుత్వ శక్తులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా సరే, మోహన్ భగవత్ కూడా మొన్న అన్నాడు, మాట్లాడితే మసీదుల కింద మందిరాలు ఉన్నాయి, శివలింగాలు ఉన్నాయని చెప్పి అనకండి, ఎంతకాలం ఈ గొడవ చేస్తారని చెప్పి ఆయన కూడా చీవాట్లు పెట్టాడు. ఆయనకి వ్యతిరేకంగా చాలామంది హిందుత్వ శక్తులు, స్వామీజీలు మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తూ ఉంటుంటే నిజంగా ఈ మసీదుల మీద, ఈ దర్గాల మీద ప్రేమ, ముస్లింల మీద వీళ్ళు అర్జెంటుగా ఇంత ప్రేమ కురిపిస్తున్నారు ఏమిటి అనేటటువంటిది ఒక్కసారి ఆలోచిస్తే మనకి ఎన్నికలు సమీపించాయి అనేటటువంటిది మనకి అర్థమవుతుంది. ఎన్నికల వేళ ఏలికల మనసులో ఏముంటుందో మనకు అందరికీ తెలుసు. సో ఆ మైనారిటీస్ని తమ వైపు ఆకర్షించడానికి వీళ్ళు చేసేటటువంటి కొన్ని ప్రయత్నాల సందర్భంగా కొంపదీసి హిందుత్వ శక్తులు ఎక్కడ దూరం అవుతాయో అని సావర్కర్కి సంబంధించిన ఒక కాలేజీని మేము స్థాపిస్తున్నామని చెప్పి మొన్న ఢిల్లీ మీటింగ్లోనే ప్రకటించాడు. ఒకదానికి ఒకటి వంతన లేకపోయినా ఈ వాగ్దానాలు, ఈ ప్రసంగాలు, ఈ మాటలు ఇవన్నీ కూడా మనకన్నింటినీ ఒక కేంద్ర బిందువు చూపిస్తున్నాయి. అన్నింటి వెనక అదేమిటంటే ఢిల్లీ ఎన్నికలు. సో ఢిల్లీలో వెళ్ళి ప్రసంగం చేసింది ప్రత్యక్షమైనటువంటి దాడి. ఈ విధమైనటువంటి ఈ పంజాబీ సింగర్ని కలవడం కానీ, అజ్మీర్ దర్గాకి చాదర్ పంపించడం కానీ, వీర్ సావర్కర్ కాలేజీని పెట్టడం కానీ, ఇవన్నీ కూడా తెర వెనుక చేస్తున్నటువంటి యుద్ధానికి పదును పెడుతున్నటువంటి ఆయుధాలు. ఇవన్నీ సోషల్ మీడియాలో కనిపిస్తాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. అదిగో కేజ్రీవాల్ మీద నరేంద్ర మోడీ ఎంత బ్రహ్మాండమైనటువంటి అస్త్రాన్ని వదిలాడో చూడండి అని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్తుంది. ఇది మిత్రులారా, ఢిల్లీలో యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం ప్రత్యక్షంగాను, ఆ యుద్ధం పరోక్షంగాను, రెండు రకాలుగాను. మరి దీన్ని ఎదుర్కోవడానికి కేజ్రీవాల్ ఎంత సమర్థంగా పనిచేస్తాడో. అఫ్కోర్స్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టాడు. వీళ్ళంతా ఓన్లీ ఫౌండేషన్స్ వేసి వాగ్దానాలు చేసి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు, మాది వర్కింగ్ గవర్నమెంట్ అని ఆయన చెప్పుకున్నాడు. ఇప్పటికే మేము 11 వొకేషనల్ కాలేజెస్ పెట్టాము, 3 యూనివర్సిటీలు పెట్టాము, 6 యూనివర్సిటీ క్యాంపసెస్ పెట్టాము, 22,000 కొత్త తరగతి గదులను స్థాపించాము, మేము ఎన్నెన్నో చేశామని చెప్పేసి కేజ్రీవాల్ చెప్పుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఈ 10 సంవత్సరాలుగా ఢిల్లీ ప్రజల మీద ఒక ఆపదొచ్చి పడింది. అది ఆమ్ ఆద్మీ పార్టీ ఆపద అని చెప్పేసి నరేంద్ర మోడీ అంటే దాన్ని తిప్పుకొడుతూ కేజ్రీవాల్ ఆపద
మేము కాదు, నిజంగా ఢిల్లీలో మేము పరిపాలిస్తున్నప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి ఢిల్లీ ప్రజల మీద ఆపద ఏదైనా ఉంటే అది బీజేపీ ఆపదే అని చెప్పేసి వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ముఖ్యంగా కేజ్రీవాల్ ప్రతి విమర్శ చేశారు. ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఏమైనప్పటికీ కూడా డిఫెన్స్లో పడిపోతే చాలా కష్టం. అటు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నరేంద్ర మోడీ గొప్ప వ్యూహరచన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మిత్రులారా, ఇది మల్ల యుద్ధం. కనిపించేది ఒకటి, కనిపించనిది ఒకటి. ఆ కనిపించని యుద్ధాన్ని మీకు చూపించడానికే ఈ వీడియోలో ప్రయత్నం చేశాను. చూద్దాం. కేజ్రీవాల్ అటు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా సఖ్యత లేదు. ఇండియా కూటమి చెల్లాచెదురుగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ పీఠాన్ని తిరిగి నిలబెట్టుకుంటాడా కేజ్రీవాల్? లేదంటే బీజేపీ పెద్దల చేతుల్లో పెట్టి ఆయన రాజకీయంగా తెరమరుగవుతాడా? ఏది ఏమైనా ఇక కొద్ది వారాల్లో తేలిపోతుంది. చూద్దాం ఢిల్లీ ఫైట్ ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందో. థ్యాంక్ యూ మిత్రులారా. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.